గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇన్స్పెక్టర్ బాబు గారికి నా తరఫున నమస్కారాలు, మా లంక తరఫున స్వాగతం. నమస్కారం. నాకు మీరు పరిచయం, మీ లంకా పరిచయం లేదు. ముందు మీరెవరో, మీ పేరేమిటో చెప్తాం. నా పేరు భూషయ్య అంటారు. మా లంకకంతకు ఒకే ఒక పెద్ద దిక్కుంది. ఐసి. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన ఇన్స్పెక్టర్ రామ్మూర్తి మిమ్మల్ని గురించి చాలా చెప్పాడు. చాలా చెప్పుకునేంత గొప్పవాడిని కాదనుకోండి, కాకపోతే 10 మందికి మంచి చేస్తూ బతికేస్తుంటాను కనుక చెప్పుకోవటంలో చిత్రం లేదు. అన్నట్టు మీరు బొబ్బర్లంక ప్రెసిడెంట్ అని కూడా విన్నాను. చిత్తం. నాకు ఈ పదవులు పేర్లు ఇష్టం లేకపోయినా ఊళ్ళో వాళ్ళందరూ పట్టుబట్టి పట్టం కట్టారు. సరే, వాళ్ళ మాట కాదనలేక సేవ చేస్తున్నాను. అసలు ఈ ప్రెసిడెంట్ డిగ్రీ వల్ల నా వ్యాపారం కూడా దెబ్బతింటుందండి. ఏమిటి మీ వ్యాపారం? ఏముందండి, కాయగూరలు, పళ్ళ తోటలో పెంపకం, పడవల మీద గడ్డి కాదం, ఎగుమతి దిగుమతి, ఆ పైన ప్రజల సౌకర్యార్థం అబ్బులు మధుమతి అని 2 లాంచీలు కూడా తిప్పుతున్నానండి. మధుమతి. ఆ పేరు వింటుంటే ఇన్స్పెక్టర్ రామ్మూర్తి చెప్పిన మధు అనే మనిషి గుర్తుకొస్తున్నాడు. గుర్తుకు రావడం ఏమిటండి, ఆ త్రాస్తుడు త్వరలోనే మీకు ఎదురొస్తాడు. నేరాలు చేయటం వాడికి అలవాటు, పాపాలు చేయటం వాడి వృత్తి, ఇక పాడు పనులు వాడి కాలక్షేపం, ఆ పైన నాలాంటి పెద్ద ముండా వాడికి మనశ్శాంతి లేకుండా చేయటం వాడికి సరదా. చాలా దుర్మార్గుడు అన్నమాట. దుర్మార్గుడని నిదానంగా అంటారేమిటండి, అసలు దుర్మార్గమే వాడు. పుట్టిన జమీందారి పుటక, ఆస్తంతా తగలేసుకుని ఆరిపోయాడు, షికారుగా జైలుకెళ్ళి వచ్చాడు. ఇక ఊళ్ళో పేకాట్లకి చిల్లర వధవులకి నాయకుడై నానాలరీ చేస్తుంటాడు. మీరు వాడిని ఒక కంట కనిపెట్టి ఉండాల్సిందే. భూషయ్య గారు, అతన్నే కాదు, ఊళ్ళో ప్రతి అన్యాయాన్ని కనిపెట్టి అరికట్టడమే మా వృత్తి. మాకు తెలిసిందేదో తమ చెవిని వేయటం మా బాధ్యత. ఎవడో మన రేవు వచ్చేసిందండి. ఓ గుడ్. ఆ యాసం బట్టి తెలవట్లేదట్రా, ఎవడో పోలీస్ ఆఫీసరు. అవును రోయ్, మా లంకకి కొత్త ఆఫీసర్ రావాలి కదా, ఆయన అనుకుంటాను. అవును గారు, ఆయన పక్కన మన ప్రెసిడెంట్ పచ్చి చేరి కాకా బాగా పడుతున్నాడు. అవునరా నాయాల్ది, తప్పులో బతికే ప్రతి తప్పుడు నాయాలు పెద్దాళ్లకు బాకా ఊదాల్సిందే, కాకా పట్టాల్సిందే రా. కరెక్ట్ గురు, కానీ చూస్తుంటే ఇన్స్పెక్టర్ బాబు వీడు కబులుకు లొంగే రకంలా కనిపిస్తున్నా గుర్రు. కబుర్లు కాకపోతే కాసులికి లొంగుతాడులేరా. జాగ్రత్త ఇన్స్పెక్టర్ గారు, దిక్కుమాలిన చెక్క కాలు జరిపించి పడగొట్టగలదు. దండాలండి బాబు గారు. ఒరే, నాకు కొంపకి చేరాక తీరిగ్గా దండలు వేసి దండాలు పెట్టచ్చు, కానీ ముందు ఇన్స్పెక్టర్ గారు దండాలండి అయ్య గారు. వీడు మా తోకండి. అదే అసలు పేరు తోక ఆంజనేయులు, నేను ముద్దుగా తోక అని పిలుస్తాను. మహా మంచి చెడ్డ కదవండి. చూడు, లాంచ్లో సామానం దింపించు. ఎస్ సార్. ఇన్స్పెక్టర్ గారు, ఈ పక్కనే మా ఇల్లు, తమని ఇంటికి తీసుకువెళ్ళి మర్యాద చేయాలని మహానందపడుతున్నాను. తమకు అభ్యంతరం లేకపోతే. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఎలాగో ఉండబోయేది ఇక్కడే కనుక మరోసారి తీరిగ్గా వస్తాను. చెప్తాం. ఆ శేషాయిలకి ఇవ్వరా. ఇదే ఆకర్షి అలా మాట జనొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. సరుకులు తీసుకెళ్లి సంతలో ఇచ్చి సావుకారి గారి బాకీ ఇచ్చి మళ్ళీ ఓ శిష్యం తీసుకురా. అలాగే గోర్రు. కుదురుగా నడవే నీళ్లకు పోతుంటాయి. అయినా నీకు ఈ మధ్య కులికెక్కువైంది ఎందుకే? అలయ్య మనువు కుదుర్చాడు కదా, అందుకని. హత్తరికి మనువు పేరెత్తేనే మనసు పొంగిపోద్దానికి. అప్పుడు నీళ్ళొలకటమే కాదు, కొండే వదిలేయగలదు. శంకర, శంభో శంకర, శ్రీకాళహస్తీశ్వర, కాశీ విశ్వనాథ. ఆడపిల్లలు, బ్రాహ్మణ శిఖామణులు, పవిత్రమూర్తులు, పూజారు వస్తున్నారు. అడ్డు లేవంటారా? అడ్డు లేవండి. తాడు తెంపుకుని ఆంబో తెగపడ్డట్టు తప్పుకోమని అలవాటు చేస్తా ఉంటాయి. ఆ పక్కనే చాలు మనం. అటు పోతే చెరువులో పడతాం. వచ్చే పిల్ల, కళ్ళు పోతాయి. మాలాంటి భక్త శిఖామణులు ఎదురైనప్పుడు నీలాంటి వాళ్ళు తల వంచుకొని పోవాలి, కన్నెత్తి కూడా చూడకూడదు. భ్రష్ట నీ నీడ మా మీద పడుతోంది, అది తాకినా పాపమే. హత్తరికి శాస్త్రులు రాత్రిలేమో అడ్డమైన కొంపలు తిరుగుతావు, పగలైతే మా బోటోళ్ళు నీడ తాగడమే పాపంట. అపచారం
అధికారం? మాలాంటి మహానుభావులను పట్టుకొని అంత మాట అంటే ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? దేవుడు చేస్తే ముందు నిన్నే చేస్తాడు. ఆ రాయి కాబట్టే మీరు మాయ చేస్తున్నారు. శంకరా శంకరా, మరే కైలాసం ప్రొద్దున్నే ఇలాంటి శకునం ఎదురైందేవిడే కర్మ భ్రష్టుడా, చల్లు నీళ్ళు. శంకరా శంకరా, పాడు పిల్లల్లారా, నమ పార్వతీపతయే నమ పార్వతీపతయే నమ పార్వతీ. ఒడుగుడ్డ లేకుండా నాశనమైపోతారు. ఇదే నా శాపం, వాళ్ళకిదే నా శాపం. ఏమిటి పూజారి గారు ఎవరినో చెప్పించేస్తున్నట్టున్నారు? ఆ జాతి లేని వాళ్ళు నీతిని కూడా పోగొట్టుకుని ఏడుస్తున్నారు. నువ్వా నాయనా? వాళ్ళ నీడ తొక్కితే పాపం, కానీ నీ మొహం చూస్తేనే మహాపాపం. గొప్ప భ్రష్టుడివి. తప్పక తప్పక. ఒరే కైలాసం, వాడు త్రాగుబోతు. త్రాగి త్రాగి ఏం చేస్తున్నాడో వాడికే తెలియదురా. ఒరే కైలాసం, ఇలాంటి శకునాలు ఎదురవుతున్నాయేమిరా? మధుబాబు, ఏంటి అలా పెందలాడక ముందే వచ్చేసావు? పొల గొంపపోదాం. నేను సంతకెళ్ళి వస్తాను, వెళ్ళు. ఇదిగో బాబు, ఊరగాయతో ఉలవచాతో వంట సిద్ధంగా ఉంచుతాను. నీకు తడలోగా వచ్చేసే. రాకపోతే నువ్వు ఊరుకుంటావా? లంకంతా గాలించి గోల చేయవు. ఇదిగో ఈ మాత్రలు రోజుకు 2 చొప్పున వాడుతూ ఉండు, అదే తగ్గిపోతుంది. అలాగే ధర్మయ్య గారు. ఓ భూషయ్య గారా, రండి రండి. ఏమిటి ఇలా దయచేశారు? దయాధర్మం మేము ఎక్కడ చేశామండి? మీరు చేస్తున్నారు పేదవాళ్ళకి. నేను ఏం చేసినా మీలాంటి పెద్దల అండ ఉండబట్టేగా. ఏమిటి విశేషాలు? వైద్యో నారాయణో హరిహి అని ఎవరో నాలాంటి ఉత్తములు అన్నారు. సరే, నారాయణ్ణి హరిని ఎలాగో కలవలేం, కనీసం వైద్యుడిని అన్నా కలిస్తే కాస్త పుణ్యం వస్తుందని ఇలా వచ్చాను. ఇవన్నీ తీసుకొచ్చారు ఎందుకండి? ఏదో ఉడతా భక్తి. పట్నం వెళ్ళాను కదా, మీ ఇద్దరే మరీ గుర్తుకొచ్చారు. సరే, స్కూల్కిను ఆసుపత్రికి అవసరం ఉంటుంది కదా అని తీసుకొచ్చాను. మీకెందుకు ప్రెసిడెంట్ గారు ఈ శ్రమ? ఎంత మాట! ఈ ఊరంతటికి ఒకే ఒక పెద్ద మనిషిని కదా, మరి ప్రజల కష్ట సుఖాలు చూసుకోవాలిగా. రాధమ్మ ఎక్కడా? స్కూల్కి వెళ్ళింది. ఓహో, ఇవాళ ఆదివారం కాదుగా. ఏమైనా ధర్మయ్య గారు, మీ అన్నా చెల్లెలు ఇద్దరు వైద్యదానం విద్యదానం చేసి తరించిపోతున్నారు అనుకోండి. మీ ఇద్దరు మా లంకలో ఉండటం మా అదృష్టం. నేను వస్తా ధర్మయ్య గారు. మంచిది. రాధమ్మతో నేను వచ్చి ఇవి ఇచ్చి వెళ్ళానని మర్చిపోకుండా చెప్పండి. అలాగే. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్టవోయ్. దేశమును పిల్లలు వెళ్ళండి, వెళ్ళి పాఠాలు చదువుకోండి. వెళ్ళండి వెళ్ళండి. రాధ, పాపం పసివాళ్ళ మీద ఎందుకు కోపడతావు? కోపగించడానికి నా అభిమానించడానికి నా అర్హత ఉండాలి. అయినా ఈ పిల్లలతో నీకేం పని? వాళ్ళు నా ఊరి పిల్లలు, నాకు దేవుళ్ళు. పెద్దవాళ్ళు ఎలాగో నన్ను ద్వేషిస్తున్నారు, కనీసం పిల్లలైనా అభిమానిస్తారేమోనని. పశుత్వంతో పతనమైన వాళ్ళని చిన్న పెద్ద ఒకేలా చూస్తారు. తాగుబోతులు తిరుగుబోతులు తప్ప ఇక్కడ నీ వాళ్ళంటూ ఎవరూ లేరు. రాధ, నిజం తెలుసుకోకుండానే. తెలుసుకున్నది చాలు. చూడు, దేవాలయం లాంటి స్కూల్ దగ్గరకు వచ్చి దీపాలు లాంటి పిల్లల భవిష్యత్తు పాడు చేయకు. నిజమే, నీ ఉద్దేశంలో నేను పత్రమైన వాణ్ణి. కానీ రాధ, తీగ తెగిన, పువ్వు నలిగిన, మనస్సు విరిగిన, మనిషి చెడినా దానికేదో కారణం ఉంటుంది. దీనికి కారణం ఎవరు? నువ్వే. ఈ సంగతి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించవలసిన అవసరము తీరిక నాకు లేవు. మర్యాదగా చెప్తున్నాను, మరొకసారి ఈ ప్రాంతాలకు రావద్దు. మధు, నేనంటే నీకెందుకు ఇంత ఇష్టం? చెప్పడానికి మాటలు లేవు. మధు, మనసుందిగా. మనస్సా? అది కూడా నీ మనస్సుతో ఎప్పుడో కలిసిపోయింది. మంగా, ఏంటి పెద్ద మనుషులు ఇట్లా తిన్నాను గుడిసెలోకి వచ్చారు? మరేమీ లేదు.
ఈ ఊరంతటికి ఉన్న ఒకే ఒక పెద్ద మనిషిని కదా, అందరి కష్ట సుఖాలు స్వయంగా చూసుకోవాలి. అందులోనూ నీలాంటి దాని కష్ట సుఖం మరీ చూసుకోవాలి కదా. మా తిప్పలేదో మేము పడతాం, తమ దయచే. అప్పడకు నా మాట విను. ఇదిగో నువ్వు కాయ కష్టం చేసి కష్టపడుతుంటే చూడలేక నా మనసు ధారాళంగా ఏడుస్తాను. దాంతో పాటు నువ్వు ఏడిస్తే పోయా. నీ చమత్కారం చూస్తుంటే నాకు మరీ గుర్తొస్తుంది. నీకు తెలుసో తెలీదో కానీ నువ్వు తిడుతున్నా తీయగా ఉంటుంది. ఇదిగో నీ కోసమని పట్నం నుంచి కొత్త జింపులు తెచ్చాను. తెరికి ఇదిగో ఆ ఎత్తుకెళ్ళి నువ్వు చెప్పేటట్టుగా పాడుకొని చేసే ఏ బజాదానికని సంబరపడి సంకలేగలుగుతాడు. ఏమిటే ఇందాక నుంచి చూస్తున్నాను, పెద్ద మనిషి అనే గౌరవం లేదు, మగవాడనే మర్యాద లేదు. ఇలా అయితే నాకు ఒళ్ళు మండిపోయే అవకాశాలు ఉన్నాయి తెలుసా. మండిపోతే ఎల్లి గోదాలో మునుగు చల్లబడి. ఏమిటే పెద్ద పతివ్రతలో వంశంలో పుట్టిన అలాగా మాట్లాడతాం. గౌరవనీయులు మర్యాదస్తులు మా కర్మ కొద్దీ మా ఊరు ప్రెసిడెంట్ గారైన శ్రీ 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 భూషణయ్య గారు, పైసా లేని వాళ్ళ ఈ పాకల్లో పని చీకటి పడ్డాక సందులు గొంతులు తిరిగి ఈ గుడిసెల్లో దూరే బుద్ధి ఏమిటి? మధు చేయొద్దు, కష్టవాళ్ళు దగ్గర పెట్టుకో. నా దగ్గరున్నవి నావనుకున్నవి ఏనాడో దోచుకున్నావుగా. ఇక నాకు మిగిలిందల్లా ఈ అమాయకురాలు, దీని మనస్సు. దీని జోలి కూడా వచ్చా ఉంటే నీ చర్మం వలిసి చెప్పులు గుట్టించుకుంటా. బాబు గారు ఏంటిది? ఎప్పుడు ఇలా తాగుతుంటే ఏమైపోతారు? తాగుతున్నాను కాబట్టి ఇంకా బతికున్నాను. నా మాట ఈయన తాగుడు మానే బాబు, దీనివల్ల మంచి పశువు అయిపోతాడు. అవ్వాలనే తాగుతున్నాను. కాకపోతే నా చుట్టూ ఉన్న జంతువులు నన్ను ఏనాడో చంపేసి. మంగ ఇదిగో రేపు విజయదశమి కదూ, ఈ డబ్బు తీసుకెళ్లి సంబరానికి ఏర్పాటు చేయి. అయ్యగారు ఇవాళ వచ్చిన సరుకంతా ఒరిగటి కుప్పల్లో పెట్టి ఈ రాత్రికే పొలం పంపించేస్తాను, ఏమంటారు? అనటం కాదురా, ఆలోచిస్తున్నాను. ఈ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మరీ ధర్మరాజులు అనిపిస్తున్నాడు రా. వాడి గుడ్ల గోపకళ్ళు మన మీద గాని మన పడవల మీద గాని పడ్డాయో మన పునాదులే కదులుతాయి. నమస్కారాలు ఇన్స్పెక్టర్ గారు. నమస్కారాలు. నమస్కారం. మీరొక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టి మా ఇల్లు పావనం చేయాలి. క్షమించండి, ఒకసారి ఊరంతా చూద్దామని బయలుదేరాను. ఇంకెప్పుడైనా వస్తాను. నేను క్షమించినా నా మనసు క్షమించదండి. అది గిలగిలా కొట్టుకుని గోల పెడుతుంది. తప్పదు, మీరొక్కసారి రావాలి. సరే, మీరు అంతగా అంటుంటే కాదనగలనా? పదండి. రైట్ హియర్. ఇదే ఈ పేదవాని ఇల్లు. తమలాంటి పెద్దల రాకచేత ఈ బ్రతుకు పావనమైంది. గుడ్, వెరీ గుడ్. ఈ అడవి ప్రదేశంలో అల్లావుద్దీన్ మెడలాగా మీ ఇల్లు చాలా బాగుందండి. మీ ఉపమానం చాలా బాగుందండి, కానీ ఒక్క తేడా ఉంది. దీపం తుడిస్తే రాక్షసుడు ప్రత్యక్షమై ఇచ్చిన ఇల్లు కాదు, రక్తం ధారపోసి సంపాదించుకున్న కష్టార్జితం. టేప్ రికార్డర్లు, ట్రాన్సిస్టర్లు, స్కాచ్ విస్కీలు, పట్నం పోలికలన్నీ తీసుకొచ్చారే. ఏదో తమలాంటి పట్నం బాబుల దయవల్లనే. ఇది తీసుకోండి. వద్దు, అలవాట్లేదా? అవసరం లేదు. విదేశీ సరుకండి, వ్యామోహం లేదు. మాలాంటి అతిథి మర్యాదను కాదనకండి. నేను ఆత్మవంచన చేసుకోలేను. వస్తాను, మరోసారి కలుస్తాను. అయ్యా, ఈ చేప గాలానికి తగలదు సరికదా, గాలం తెంపుపోయేటట్టు కూడా ఉందే. తోక అతను మామూలు మనిషే, మహాత్ముడు కాడు. కాకపోతే వెధవ పనులు చేయడానికి మనంత బరి తెగించలేడు గనక మొహమాట పడుతున్నాడు. 4 రోజులు పోతే పాడు పనులు పరమానందంగా చేస్తాడు. ఓం సంభవి, ఓం కనకదుర్గా. ఏయ్, ఆగు ఆగు, పద పద, దిగవయ్యా దిగు. ఏం బాబు, నిషా తగ్గి భక్తి నెత్తికెక్కిందా? ఇక్కడ తయారయ్యావు నాయన. ఇది కల్లుపాక కాదు, కనకదుర్గాలయం నాయన. పద. దేవుడు వరమిచ్చిన పూజారి వరమీయుడని నీలాంటి వాళ్ళని చూసే అని ఉంటారు. ఇదిగో చూడండి, ఇది విజయదశమి పండగ. అమ్మ బిడ్డలందరి పూజలు అందుకుంటుంది. మధ్య నీకెందుకింత బాధ? పరమ పాపాత్ములు, కులము మతము లేని భ్రష్టులు వచ్చి దేవాలయాన్ని మైలబరుస్తుంటే బాధ నాకు కాక నీకా? పంతులు, అందరూ అమ్మ కడుపునే పుట్టారు. అందరిలోనూ ఒకే రక్తం ఉంది. నాలోనూ నీలో. దూరం దూరం. అయితే చెప్పు,
దేవుడు అందరినీ ఒకేలా సృష్టిస్తే మధ్య ఈ కులమత భేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంబా అంబా కులము మతము లేదని ఉపన్యసిస్తావా? పోతాయిరా కళ్ళు. పంపిస్తాలేరా డాక్టర్ని? అవునరా. రే రారకూడదురా. చూడు పంతులు, ఈ కులాలు మతాలు ఆచారాలు అవరోధాలు నీలాంటి ఒళ్ళు బలిసిన నాయాళ్ళు అవసరం కొద్దీ ఏర్పరచుకున్నవిరా. ఈ ప్రపంచంలో ఉన్నవి రెండే తెగలు, మంచి చెడు. నాకు తెలియదులే. అయితే మందు త్రాగి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే నువ్వు మంచివాణ్ణంటావు, అంతేనా? అంతేనా? అంటే మట్టుకు నువ్వు ఒప్పుకుంటావా? అంతా కలిసి చెడ్డ అని ముద్ర వేశారు. ఇప్పుడు నేను మంచిగా మొక్కుకోవడానికి వచ్చినా తప్పే. మర్యాద ముసుకేసుకున్న నీలాంటి వాళ్ళు ఏ తప్పుడు పనులు చేసినా ఒప్పే. అరే గుర్తుందిరా, ఒకప్పుడు మా ఇంట్లో నుంచి మనిషి కదిలితేనే చాలు ఆలయంలో గంట మోగేది, అమ్మవారి హారతి వెలిగేదిరా. వస్తాయి, మళ్ళీ ఆ రోజులు వస్తాయి. ప్రదర్శించరా నీ నాటకం, భక్తి నాటకం. పోరా పో. అమ్మా అమ్మా నన్నే పొమ్మంటావా? నువ్వు పోరా. అమ్మా అమ్మా వరే శిష్య కాలివరా పూజ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.